సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నాడు వైఎస్ సర్కారుతో చర్చలు, నేడు రేవంత్ సమక్షంలో లొంగుబాట్లు. సో ఆపరేషన్ కగార్ ఈ నెల 30తో ముగిపోతుంది. ఈ నెల ఎండింగ్తో మొత్తానికి కేంద్రం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుంది ఆపరేషన్ కగార్తో మార్చి చివరి నాటికి మొత్తానికి మావోయిస్టుల రహిత భారతదేశంగా ఉండాలి అనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి గత కొన్ని నెలలుగా కూడా ఈ యొక్క మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే మహారాష్ట్ర సరిహద్దుల్లో భాగంగా. సో ఈ నేపథ్యంలో అంటే మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అమిత్ షా కూడా కలవడం చూసుకుంటా ఉంటే ఈ రోజున రేవంత్ రెడ్డి సమక్షంలో దగ్గరగా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక విధంగా ఈ యొక్క తెలంగాణ శాంతి భద్రతల విషయంలో ఒక విధంగా తెలంగాణ చరిత్రలో ఒక విధంగా మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇది ఒక భారీ పరిణామం కింద చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఒకేసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం అనేది ఒక విధంగా శుభసూచకమే. సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే అంటే వీళ్ళ ఆయుధాలని అప్పగించి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు కింద లెక్క. ఎందుకంటే సాయంత్రం జరిగింది మీటింగు. అంటే కొన్ని దశాబ్దాల పాటు అడవుల్లో ఈ యొక్క సాయుధ పోరాటాలు చేశారు. చూసినా కూడా ఎక్కడా కూడా ఈ యొక్క తుపాకీ గొట్టం ద్వారా అనేది వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావు. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వాలంటే చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని చెప్పని వాళ్ళు కూడా తెలుసుకున్నట్టున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి పరిహారం, పునరావాస కేంద్రం ఈ పరిహారం ఇవ్వడంతో వారు కూడా ఈ యొక్క ప్రభుత్వాల్ని నమ్మి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడం, వాళ్ళకి దగ్గరగా 25 lakhs ప్లస్ వాళ్ళకి ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కూడా వాళ్ళకి అన్ని బెనిఫిట్స్, ఫెసిలిటీస్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ రోజున 130 మంది దాకా రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం జరిగింది. ఇందులో చాలామంది తిరుపతి, రాజిరెడ్డి వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. ఇందులో ముఖ్యంగా మాజీ ప్రధాన కార్యదర్శి ఈ ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి అన్నతను లొంగిపోయాడా అనే అంశం మాత్రం ఎక్కడా కూడా రాలేదు. కానీ లొంగిపోయాడు, పోలీసుల సమక్షంలో ఉన్నారని వార్తలు వస్తున్నా కూడా కానీ ఇప్పుడు ఈ 130 మందిలో ఆయన లేరు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఒక అనారోగ్య కారణాలతో అజ్ఞాతంలో ఉన్నారా లేదా పోలీసుల సమక్షంలో ఉన్నారా అని కూడా తెలియాలి. సో వీళ్ళతో పాటు చాలామంది కీలక కమాండర్స్ అందరూ కూడా లొంగిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. మన విజువల్స్ వస్తున్నాం ఆల్రెడీ. ఇందులో అంటే దశాబ్దాలు ఒక మావోయిస్ట్ ఉద్యమానికి ఈ రోజున ముగింపు ఘట్టం అంటే ఈ నెలాఖరుతో ముగింపు పలకపోతుంది. కాబట్టి ఇంక అందరూ కూడా ఈ యొక్క సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో ఆర్థిక, ఆరోగ్య సంబంధించి వాళ్ళకి భద్రతకి భరోసా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం. సో ఇంకా మిగిలిన వారు ఎవరైనా అజ్ఞాతంలో ఉంటే కూడా వారంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. అంటే ఒక విధంగా మావోయిస్టు ఉద్యమం అనేది ఒక విధంగా అంతమైపోయింది అన్నట్లు మరి చర్చలు నడుస్తున్నాయి. చిన్న చిన్న ఏమైనా శేషం ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ చాలామంది పెద్ద పెద్ద లీడర్సు, కమాండర్సు వీళ్ళందరూ కూడా ఈ రోజున మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చిందో అందులో భాగంగా మొత్తానికి ఏరివేత కార్యక్రమం చేపట్టినప్పుడంతో సో ఎలాగైనా సరే రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరైన పునరావాస కనుక వాళ్ళని కల్పిస్తే కనుక వాళ్ళ సదుపాయాలు వాళ్ళకి పిల్లలకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఈ యొక్క వైద్యం కానీ ఈ యొక్క విద్య కానీ అంశంలో కనుక సపోర్ట్ ఇస్తే వాళ్ళ మళ్ళీ తిరిగి ఆ ఉద్యమంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా వీళ్ళందరిపైన కూడా దృష్టి పెట్టి వాళ్ళకి సరైన సదుపాయాలు కనుక కల్పిస్తే మాత్రం ఒక విధంగా మావోయిస్టు ఉద్యమం మొత్తం ఆటోమేటిక్ కనుమరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన బైట్స్ చూద్దాం. ఈరోజు చర్చలకు, శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు ఈ రాష్ట్రంలో హింస కుదరదు. హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు. ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్లేనా?
ఆపరేషన్ కగార్ అనేది అది పూర్తిగా అంటే మావోయిస్ట్ని పూర్తిగా మావోయిజాన్ని మావోయిస్టులను నిర్మూలించే ప్రక్రియ. ఆపరేషన్ కగార్ కంటే ముందే వాళ్లే దాదాపు ఎక్కువ మంది అడవుల నుంచి బయటకు వచ్చి సరెండర్ అవ్వడానికి లేదా జనజీవన స్రవంతిలో కలవడానికి వాళ్లే ముందుకొచ్చారు. ఒకవైపు ఆపరేషన్ కగార్ కూడా చాలా తీవ్రతరంగానే జరిగింది. ముఖ్యంగా హిద్మా లాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో మరణించారు. అమిత్ షా అన్న మాట నిలబెట్టుకున్నారు. మార్చి చివరికల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తానన్నారు. సరే, మావోయిస్టు పార్టీని నిర్మూలించినట్లుగానే మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సరే ఎన్కౌంటర్ అయిన చనిపోయిన వాళ్ళు చనిపోయారు. దాంతోపాటు మిగిలిన వాళ్ళు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యంగా రాజు ఇదే హైదరాబాద్ వేదికగా 2 చారిత్రక ఘట్టాలు మనం చూడాలి. అందులో ఒకటి 2005 దాదాపు జూన్ కానీ జూన్, జూలై, ఆగస్టు అనుకోండి, ఆ ప్రాంతాల్లో సరిగ్గా ఆ రోజు పీపుల్స్ వార్గా ఉన్న, ఈరోజు మావోయిస్టు పార్టీగా ఉన్న పార్టీ ఆ రోజు శాంతి చర్చల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చల కోసం ఇక్కడకు వచ్చారు. శాంతి చర్చలు ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపారు. ఆ జరిపిన సందర్భంగా ఫస్ట్ అంటే ఆయుధాలు వీడి రావాలి అని అనేది, ఆయుధాలు వీడమని అనేది, ఈ రెండిటి మధ్య వచ్చిన చిన్న ఒక సందిగ్ధత లేదా సంక్లిష్టతతోటి ఆ రోజు చర్చలు విఫలమైనవి. వెంటనే ఆ రోజు పీపుల్స్ వార్ వాళ్ళు అంటే అదే చర్చల సందర్భంగానే వాళ్ళు బీహార్కి సంబంధించి మావోయిస్ట్ సెంటర్, అదేవిధంగా ఇక్కడ పీపుల్స్ వార్ 2 కూడా విలీనాన్ని కూడా ఆ రోజు ప్రకటించారు. ఆ రోజు ఆర్కే రామకృష్ణ గారు పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ గారు ఆ రోజు ఆయన స్వయంగా ప్రకటించి మావోయిస్ట్ పార్టీగా మొత్తం మావోయిస్టు పార్టీ ఆ రోజు అవతరించిన తర్వాత దాదాపు 20 ఏళ్లుగా సరే అంతకుముందు చర్చలకు ముందు ఒక రకంగా కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా పీపుల్స్ వార్ కార్యకలాపాలు ఉండేవి. కానీ ఈ 20 ఏళ్లలో మొత్తం దేశమంతా కూడా వ్యాపించింది. అటు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేదంటే బీహార్ అంటే గతంలో ఉన్న మావోయిస్టు సెంటర్, ఆ పార్టీ 2 కలిసి ఒక బలమైన శక్తిగా దాదాపు యూపీ ఇలా అన్ని చోట్లకు కూడా వ్యాపించిన తర్వాత ఎందుకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చర్చల తర్వాత మాత్రం మావోయిస్టు పార్టీ అత్యంత బలహీనపడింది. ఎక్కడైతే పీపుల్స్ వార్ పుట్టిందో ఆ సొంత గడ్డ మీదే పూర్తిగా బలహీనపడింది. ఎందుకంటే చర్చల సందర్భంగా వాళ్ళు రావడము, ఆ సందర్భంగా ఒక యాక్సిస్ ఇవ్వడము సమాజంతో, దాంతో వాళ్ళ స్థావరాలన్నీ కూడా కనుక్కోవడము, పెరిగిన టెక్నాలజీ, ఆ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా బలహీనపడింది. కానీ అక్కడ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మాత్రం ఒక రకంగా సొంత ప్రభుత్వాన్ని నడిపింది అని చెప్పుకోవాలి. జనతన సర్కార్ పేరుతోటి పూర్తిగా ఆదివాసీలతోటి మమేకమై పూర్తిగా ఒక సొంత ప్రభుత్వాన్నే ఆ రోజు మావోయిస్టు పార్టీ నడిపిన తర్వాత చివరికి ఆపరేషన్ కగార్ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో పూర్తిగా మావోయిస్టు పార్టీ కనుమరుగైంది అని అనేది ఈరోజు కనిపిస్తుంది. అయితే ఈరోజు వచ్చిన నాయకులు కానీ, ఈ మధ్యకాలం దాదాపు 10 రోజుల క్రితం వచ్చిన దేవ్జీ లాంటి నాయకులు కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు అని అంటే అది మళ్ళీ కూడా హైదరాబాద్ వేదిక అయింది. మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఇటు అంటే మహారాష్ట్రలో కొంతమంది లొంగిపోయినప్పటికి కూడా, మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ వీళ్ళందరూ లొంగిపోయినప్పటికీ కూడా అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ వేరు, ఇక్కడ వీళ్ళు తీసుకోబోతున్న భవిష్యత్ కార్యాచరణ వేరు. వీళ్ళు పూర్తిగా ఎక్కడా కూడా తమ సిద్ధాంతం వైఫల్యం చెందిందనో లేదంటే ఇవి ఎక్కడా కూడా వీళ్ళు ప్రకటించలేదు. అంటే జనజీవన స్రవంతిలో ఉన్న వీళ్ళు రాజకీయాలకైతే దూరంగా ఉండబోరు అని అనేది అనిపిస్తోంది. అటు మల్లోజుల వేణుగోపాల్ టీం అక్కడ మహారాష్ట్రలో లొంగిపోయిన టీం మాత్రం పూర్తిగా ఆదివాసీలు, అటు ఛత్తీస్గఢ్లో అభివృద్ధి అంటే అక్కడ అభివృద్ధి పేరుతో వస్తున్న అనేక ప్రాజెక్టులకి ఆదివాసీలందరినీ కూడా వాళ్ళని ఒప్పించే బాధ్యత మల్లోజుల వేణుగోపాల్ గారు అక్కడ తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఒక రాజకీయ వైఖరితోటి ఇక్కడికి వచ్చి లొంగిపోయిన వీళ్ళందరూ కూడా ఇక ముందుకు రానున్నారు అని అనేది మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా గతంలో విరసం ప్రధాన కార్యదర్శిగా ఉన్న చలసాని గారి కుమార్తె నవత ఈరోజు లొంగిపోయిన వాళ్ళల్లో ఉన్నారు.
వారితో పాటు కాకరాల గారి కుమార్తె మాధవి ఉన్నారంటే చాలా వీళ్ళందరూ కూడా బాగా ఉన్నత చదువులు చదువుకొని తుపాకులు పట్టుకొని వెళ్ళిన వీళ్ళందరూ కూడా ఈరోజు అత్యంత కీలకమైన నాయకులందరూ కూడా ఈరోజు లొంగిపోవడం ఇది కూడా ఒక చారిత్రక సందర్భం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి. కానీ ఆ రోజు చర్చలకు సందర్భంగా వచ్చారు. సరే, అది ఒక అడుగు అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు అసలు వాళ్ళతోటి చర్చలు జరపడానికి కూడా ఎవరు ఇనిషియేట్ చేయలేదు. కానీ చర్చల సందర్భంగా వాళ్ళు హైదరాబాద్ రావడం, కనీసం సమాజం వాళ్ళని చూసింది ఎలా ఉంటారు అని అనేది. ఈరోజు పూర్తిగా ఆయుధాలు వదిలేసి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావడం, ఈ రెండు చారిత్రక సందర్భాలకు కూడా ఈరోజు హైదరాబాద్ వేదిక అయింది. రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అజిత్ గారు.